త్రివిక్రమ్ గారిని మనం గురూజీ అని ఎందుకు పిలుస్తామంటే 20 ఇయర్స్ బ్యాక్ తీసిన 'నువ్వే నువ్వే' కానీ, 'నువ్వు నాకు నచ్చావు' కానీ, 'మల్లీశ్వరి' కానీ మనకిప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు. సినిమా నుంచి బయటకొచ్చి 1, 2 రోజుల తర్వాత మర్చిపోయే సినిమాలైతే కావు. 20 ఇయర్స్ అయినా కూడా ఆ డైలాగ్స్ మనల్ని హాంట్ చేస్తుంటే ఆ సినిమాలో సీక్వెన్సెస్ అనేవి ఇంకా మీమ్స్‌గా మనం వాడుతూనే ఉంటాం. సో, అంత క్వాలిటీ రైటింగ్ ఉండేది ఆయన సినిమాల్లో. సో, రీసెంట్‌గా ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాక ఆయన సినిమాల్లో లావిష్‌నెస్ పెరిగింది. క్వాలిటీ ఆఫ్ రైటింగ్ తగ్గిపోయింది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చిన 'గుంటూరు కారం'. But Vishwanathan Sons is such a film where we can find the lavishness of new Trivikram films and the quality writing of old Trivikram films. సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రిఫ్రెషింగ్ స్టోరీ చూసా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. స్టోరీ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, చాలా అంటే ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు ముందు చూడలేదు అంత కాదు, కానీ ద వే డైరెక్టర్ ప్రెజెంటెడ్ ది ఏజ్ గ్యాప్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే వెంకీ అట్లూరి డైరెక్షన్ అని చెప్తాను. ఎందుకంటే స్టోరీ బిలాంగ్స్ టు ఏ రిచ్ ఫ్యామిలీ. అంటే రిచ్ అంటే గేటెడ్ కమ్యూనిటీసే వెళ్ళి చూస్తారు, వాళ్ళు ఒకరే కనెక్ట్ అవుతారు అని కాకుండా ఎవ్రీ హ్యూమన్ సోల్ అంటే హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిలిం. సో సినిమాకి ఏది వర్కౌట్ అవ్వలేదు అని మాట్లాడుకుంటే సినిమా సెకండ్ హాఫ్ అనేది ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోయింది అనిపిస్తుంది. మంచి హోల్సమ్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో కూడా ప్లేస్ చేశారు డైరెక్టర్. వాటి వల్ల ఏంటంటే మనం బోరింగ్గా ఎగ్జాస్టింగ్గా అనిపించదు. అంటే నెగిటివ్ అని చెప్పను. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నాకు సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా రష్ చేశారు అనిపించింది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాను కాబట్టి ఆడియన్స్ కన్విన్సింగ్ చేయడానికి ఎస్ చెప్పినట్టు అనిపించింది నాకు. ఏంటంటే నా క్లైమాక్స్లో మాత్రం ఒక్క సీన్ మాత్రం నాకు చాలా లాజికల్గా నాకు ఏంటంటే పర్సనల్గా నాకు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఏదైనా రిలేషన్షిప్ వర్క్ అవ్వాలి అంటే అదేంటంటే ఉమెన్ అండ్ మెన్ బోత్ షుడ్ ఈక్వల్లీ ఇంటూ ద రిలేషన్షిప్. వాళ్ళకి ఇద్దరికిద్దరు చాలా నచ్చి ఉండాలి, ఇద్దరికిద్దరు చాలా ఇష్టపడితేనే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఉమెన్కి నచ్చకపోతేనే రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది అంటే ఇంకా ఆ అబ్బాయిలు ఏమేమి పిచ్చోలా రిలేషన్షిప్లో ఉండడానికి, వాళ్ళకి నచ్చితేనే ఉండడానికి అనడానికి. సో ఏ రిలేషన్షిప్ అయినా అబ్బాయి వద్దనుకున్నా ఉండకూడదు, అమ్మాయి వద్దనుకున్నా ఉండకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఐఎమ్ ఓపెన్ టు ద కామెంట్స్, ఐఎమ్ ఓపెన్ టు యువర్ కామెంట్స్, వీ కెన్ డిస్కస్ దట్. But keeping this illogical thing aside, cinema as a whole on a bigger picture ఏంటి అంటే చాలా బాగుంది. If you recommend to watch this film అంటే I definitely recommend to watch this film. చాలా బల్లగుద్ది చెప్తున్నా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో ఏంటంటే ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ సీన్ ఉండదు, ఒక్కటి బోరింగ్ సీక్వెన్స్ ఉండదు. చాలా హోల్సమ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. And that is what Vishwanathan Sons. It has a very good story, a very refreshing story, very good take on a very sensitive subject, very good music, very good presentation, and definitely I recommend to watch this film. Signing off, take care, bye.